ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. హోలీ పర్వదిన శుభాకాంక్షలతో పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో శ్రీచక్ర పిరమిడ్ ధ్యాన మందిర వార్షికోత్సవ వేడుకలు. ఎన్టీఆర్ జిల్లా మానసరోవర ధ్యానాశ్రమంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. నెల్లూరు జిల్లా షట్చక్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం 5వ వార్షికోత్సవ వేడుకలు. చిత్తూరు జిల్లా శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో సంకల్ప ధ్యాన యజ్ఞ కార్యక్రమాలు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో చైతన్య మరియు ప్రతిభ పాఠశాలలో ధ్యాన శిక్షణ తరగతులు. నెల్లూరు జిల్లా కావలిలో ధ్యాన జ్ఞాన యజ్ఞం. నెల్లూరు జిల్లా గూడూరులోని షట్చక్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం 5వ వార్షికోత్సవ వేడుకలు మరియు శ్రీ శారదా రామకృష్ణ వివేకానంద సేవా సమితి 35వ వార్షికోత్సవ సంబరాలను నెల్లూరు జిల్లా పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాస్టర్ షేక్ నజీర్ భాషా, పిరమిడ్ శివాజీ విచ్చేశారు. ఈ నేపథ్యంలో షేక్ నజీర్ భగవద్గీత చదవడం ద్వారా పొందే లాభాలు మరియు క్రియాయోగ సాధన గురించి చక్కగా వివరించారు. అక్కడ ఉన్న వీక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు స్వామి విష్ణానంద, రఘురామయ్య, లలిత కుమారి పాల్గొన్నారు. అనంతరం పిరమిడ్ శివాజీ అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కర్మలే ముసల్తనం వస్తే వెంటనే ఏమవుతాం, పెద్దవాళ్ళం అయిపోతాం, కాటికి వెళ్ళిపోతాం. అలా వెళ్లకుండా తొందరగా వెళ్ళిదే మనం తొందరగా కాటికి పంపేది మన కర్మలే. కర్మలను సరిచేస్తుంది భగవద్గీత. కర్మలను సరిచేస్తుంది అంటే ఏమి లేదు. పరమాత్మ చెప్తారు, మదర్థ కర్మణపి కుర్వాన్. మనలో ఎవరున్నారు? ఆత్మ ఉన్నారు కదా. మనం చేసే కర్మలన్నీ కూడా ఆయన దృష్టిలో, ఆయన సమక్షంలో జరుగుతున్న ఆయన ఒక్క భావం మనలో ఉంటే చాలు. ఈ కర్మలన్నీ యజ్ఞాలు అయిపోతాయి. చిత్తూరు జిల్లా సిద్దంపల్లి, కాణిపాకం, అరగొండ రోడ్ శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో 7 రోజుల సామూహిక సంకల్ప ధ్యాన యజ్ఞం మరియు భగవద్గీత సప్తాహం శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాస్టర్ చైతన్య లక్ష్మి పాల్గొన్నారు. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలంటే భయాన్ని, అహాన్ని విడాలన్నారు. మానవుడు మాధవుడిగా ఎదగాలంటే ఉండవలసిన గుణాల గురించి సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ మరియు గ్లోబల్ స్పిరిచువల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, అధ్యక్షులు డాక్టర్ బి గోపాల్ కృష్ణకుమారి, ట్రస్ట్ కన్వీనర్ రాధిక గోపాలకృష్ణ మరియు ధ్యానులు పాల్గొన్నారు. అహంతో నేను శూన్యం, బ్రహ్మజ్ఞానంతో నేను సర్వం అన్న సత్యం తెలుసుకుని సత్యం వెంట మనం ప్రయాణించాలి. ఎన్నో లోకాలు ఉన్నాయి మన చుట్టూ. మనం ఒక నిద్రపోయి లేచే లోపల కొన్ని కోట్ల లోకాలు తిరుక్కొని వచ్చేస్తాం. నువ్వు ఒక గురువుగా ఎదిగినప్పుడు, గు అంటే చీకటి, రు అంటే తొలగించువారు. నీ లోపల ఉన్న చీకటిని, అజ్ఞానాన్ని ఎప్పుడైతే నువ్వు తొలగించి చూస్తావో, ఓ నేను ఆ గురువు చెప్పింది ఇదే, ఆ జ్ఞానవంతంగా ఎదగమని ఎప్పుడైతే నువ్వు జ్ఞానానికి ప్రిఫరెన్స్ ఇచ్చి అడుగడుగున దాని వైపు శోధన మొదలు పెడతావో, సద్గురువులతో కనెక్ట్ అవుతావు. వారిచ్చే దివ్య సందేశాలు నీకు చెవుకు చేరుతాయి. నీ ఇన్నరే మేల్కొంటుంది, అంతర్వాణి ప్రబోధిస్తుంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం నందిగామలోని శ్రీచక్ర పిరమిడ్ ధ్యాన మందిర వార్షికోత్సవ వేడుకలను ఎంతో వైభవపేతంగా నిర్వహిస్తున్నారు ఎన్టీఆర్ జిల్లా పిరమిడ్ మాస్టర్స్. శ్రీచక్ర పిరమిడ్ ధ్యాన మందిర వ్యవస్థాపకులు శ్రీనివాసరావు, కృష్ణకుమారి సారథ్యంలో ధ్యానరత్న డాక్టర్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో వారి సంగీత నాద బృందం చక్కటి ఘ్రానామృతం అందించగా ధ్యానులు సామూహిక ధ్యానం చేశారు. ఈ సంగీత ధ్యానంలో ధ్యానులందరూ ఆధ్యాత్మిక అనుభూతులను పొందారు. నేను ఎక్కడ ఉన్నాను, మీ అందరి అంతర్ముఖాల్లో ఉన్నాను అని చెప్పింది ఆ జగన్మాత. అటువంటి అంతర్ముఖంలో ఉన్నటువంటి ఆ జగన్మాతని చూడాలంటే ఒకే ఒక్క అవకాశం, శ్వాస మీద ధ్యాస. ఆ పరమేశ్వరి మనలో ఉన్నటువంటి ఆ తల్లిని, ఆ ధ్యానేశ్వరిని దర్శిద్దాం. చివరి 10 నిమిషాలు మాత్రమే శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ మానసరోవరం ధ్యానాశ్రమంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని నిర్వహించారు ధ్యానాశ్రమ నిర్వాహకులు కళ్యాణ్ రామిరెడ్డి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టైమ్ వేవర్ ఫ్రీక్వెన్సీ థెరపిస్ట్ డాక్టర్ రవినారాయణ మరియు
మాస్టర్ కాత్యాయని విచ్చేశారు. అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాలను అందించారు. డాక్టర్ రవి ఎలాంటి మందులు లేని, సైడ్ ఎఫెక్ట్స్ లేని ఫ్రీక్వెన్సీ థెరపీ ద్వారా శారీరక మానసిక అనారోగ్యాలను ఏ విధంగా తగ్గించుకోవచ్చో, అలాగే ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని ఎలా పెంపొందించుకోవాలో ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం కాత్యాయని ధ్యానం ద్వారా షట్చక్రాలు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో, ఆరోగ్యాన్ని ఎలా పొందొచ్చో వివరించారు. తదుపరి అందరి చేత ధ్యాన సాధన చేయించారు. స్పిరిచువాలిటీలో మనం నేర్చుకునేటటువంటి మానవ విలువలు వల్ల ఉపయోగం ఏంటి అంటే అవి కూడా చెప్పుకుందామండి. ఒకరికి అబద్ధం చెప్పకపోవడం, ఎవరిని మోసం చేయకపోవడం, ఎవరిని ద్వేషించకుండా ఉండడం, ఎవరిని అవమానించడం. ఈ దేవుడే లేరనుకున్నాడు ఏమనుకుంటాడు, నేనేం చేస్తే అదే కరెక్ట్, నేనే కరెక్ట్. ఎందుకంటే అక్కడ ఉన్నాడా లేడనేది కాదు, ఆ ఫీలింగ్ వల్ల మనం ఏమవుతున్నాం, మానవ విలువల్ని ఏం చేస్తున్నామండి, మెయింటైన్ చేయగలుగుతాం. అందరికీ ఆయన చెప్పారనమాట, మీరందరూ ఇంత కష్టపడక్కర్లా, శ్వాస మీద ధ్యాస పెడితే చాలు అని ఆ బుద్ధ భగవానుడికి ఒకసారి మనము ఆత్మ ప్రణామాలు తెలియచేద్దాం. అలాగే అప్పుడు ఉన్న ఆయన శిష్యుల్లో ఉన్న ఆనందుడే ఇప్పుడు మనకున్న పత్రి సార్. ఆయనే బుద్ధుడు అనమాట. అందరికీ తెలుసు ఆయనలో ఒక సోలు, ఆయన సోలు వెళ్ళిపోయి వేరే సోలు వచ్చింది. ఆయనే బుద్ధుడు అండి. అందుకనే ఈ ప్రపంచాన్ని అంతటికీ మార్చడానికి ఆయన ఒక లక్ష్యం పెట్టుకొని వచ్చారు. ఇప్పుడు ఆయన ఉన్నా లేకపోయినా ఆయన చైతన్యంతో మనమంతా పనిచేస్తున్నాం. నిజంగా చెప్పాలంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఎక్కువైనాయండి. ఎవ్వరూ ఆపలేదు. ఆయన చైతన్యం ప్రపంచమంతా పనిచేస్తోంది. మనము శరీరంలో ఉన్నప్పుడు మన శక్తి పరిమితమైనది. మనమైనా పత్రిజీ అయినా ఎవరైనా, కానీ శరీరం వదిలేసిన తర్వాత అపరిమితమైన శక్తితో ఇప్పుడు ఆయన చైతన్యం పనిచేస్తోంది. అంటే ఆయన ఇక్కడే ఉంటారు, ఎక్కడికి వెళ్ళరు, ఆయన చైతన్యం ఇక్కడే ఉంటుంది. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా గుడ్లూరు, పెద్దపావని గ్రామాలలో చైతన్య మరియు ప్రతిభా పాఠశాలల్లో ధ్యాన శిక్షణ తరగతులను పోకూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి విద్యార్థులకు ధ్యాన శాకాహారంపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులందరితో సామూహిక ధ్యానం చేయించారు. వికారాబాద్ జిల్లా దోమ మండలం వివిధ గ్రామాలలో ధ్యాన ప్రచార కార్యక్రమాన్ని మాస్టర్స్ బాలకృష్ణారెడ్డి, నవీన్ల ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. గుమ్ముడాల, దిర్సింపల్లి, అనంతరెడ్డిపల్లి, మల్లేపల్లి, కొత్తపల్లి గ్రామాలలో ధ్యాన కరపత్రాలను పంపిణీ చేశారు. అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ప్రతి ఒక్కరూ శాకాహారులుగా జీవించాలన్న పత్రిజీ ఆశయంలో భాగంగా గ్రామానికి ధ్యానాన్ని అందిస్తున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో జీవితంలో ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలంటే అందరూ ధ్యానం చేయాలని మాస్టర్ బంగ్లా ఆంజనేయ రెడ్డి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాస్టర్స్ చెన్నయ్య, ప్రకాష్ రెడ్డి, గురుచరణ్ పాల్గొన్నారు. ధ్యానం అనేది సూర్యుడి లాంటిది. ఇప్పుడు పగలు మంచిదా, రాత్రి మంచిదా? రాత్రి అవసరమే, కానీ చంద్రుని వెలుగు పరిమితము, కానీ సూర్యుడి వెలుగు అపరిమితము. పనులు చేసుకుంటాము, ఏదైనా చేసుకుంటాము. ధ్యానం అనేది కూడా సూర్యుడి లాంటిది. కనుక పరిమితమైనటువంటి ఆలాభాల కంటే ఎక్కువ పొందే లాభాలను మనం అందుకుందాం. శ్వాస మీద ధ్యాస అనే ధ్యానము, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అందించిన ఈ ధ్యానము సూర్యుడి లాంటిది. నెల్లూరు జిల్లా కావలిలోని మాస్టర్స్ చలపతిరావు, పావని దంపతుల గృహంలో ధ్యాన జ్ఞాన యజ్ఞం కార్యక్రమాన్ని మాస్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతలుగా మాస్టర్స్ శ్రీనివాస్, సునీత దంపతులు విచ్చేశారు. ఈ నేపథ్యంలో దంపతులు వారి ధ్యాన అనుభవాలను మరియు చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ సందర్భంగా మాస్టర్స్ దంపతులు మరియు భాస్కర్ రెడ్డిలను అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మహేష్, మాధవరావు, కృష్ణారెడ్డి, మాధురి, శ్రీవాణి అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వీరితో పాటుగా 100 మందికి పైగా ధ్యానులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడతా ఉన్నాము. అసలు మా వారు 10-12 వేలతోటే మేము మా జీవితాన్ని గడుపుతూ వచ్చేవాళ్ళని. అక్కడ అప్పు చేసి ఇక్కడ అప్పు చేసి పిల్లల్ని అలా చదివించుకొని అలా లాక్కొని వచ్చారు ఆయన. అయితే ఏ రోజు ఇది నేను ఇక్కడ అప్పు చేశానని కానీ నాకు చెప్పరు. ఏదైనా అయిపోయిందంటే చీటీ రాసిస్తా, అంతే నా డ్యూటీ. ఆయన ఎన్ని తంటాలు పడ్డారో, ఎన్ని బాధలు పడ్డారో నాకు తెలీదు.
అలా ఉన్న మా ఫ్యామిలీ చిన్నగా పిల్లల్ని చదివించుకొని ఇద్దరికి జాబులు వచ్చాయి. అలా జాబులు చేస్తూ ఉన్నారు. మా అబ్బాయి సడన్గా నేను అమెరికా వెళ్ళాలని అన్నాడు. ఏంది ఈ అబ్బాయి ఉన్నట్టుండి ఆల్రెడీ కట్టాల్సిన గోల్డ్ అని ఉంటే మళ్ళీ ఇప్పుడు అమెరికా అంటున్నాడు, మళ్ళీ ఎక్కడ అప్పులు తేను అని భయం వేసింది. తర్వాత సార్ని అడిగాము. సార్ ఏమన్నారంటే పోయే యోగం ఉంటే వెళ్తాడు మేడం, మీరు ఎందుకు టెన్షన్ పడతారు, ఓకే అనండి అని అన్నాడు. సార్ ఆ రోజు ధైర్యం ఇకపోతే నిజంగా మేము అలా అనుకునేవాళ్ళం కాదు. మనం ఎక్కడ పంపిస్తామని మా సార్ అయితే అసలు తిట్టారు నన్ను. ఏం తమాషా అనుకుంటున్నాం, అమెరికా అంటే ఏంది ఇంటి అనుకుంది అనుకుంటున్నారా, ఊరికే సరే సరే అని అంటానికి అని అన్నాడు. కాదు ఎందుకు ఆయన అలా అన్నారు, పోయే యోగం ఉంటే వెళ్తాడు లేదంటే లేదు అని అనుకున్నాము. కానీ ఆ అబ్బాయికి ఆ యోగం ఉందేమో. నేను ధ్యానంలో క్వశ్చన్ వేసుకొని కూర్చోవడం, ఆ అబ్బాయి ప్రతిదీ ఎగ్జామ్స్ పాస్ అవ్వడం, నెక్స్ట్ ప్రతి ఒక్క పని నాకు ఆ అబ్బాయికి జరిగే ప్రతి పని నాకు ముందు రోజే ధ్యానంలో చూపించేది. బ్యాంకు పని అయిపోయింది అని ముందు రోజు ధ్యానంలో చూసుకునేదాన్ని. అంత అద్భుతమైన ఇదే అన్నమాట అనుకున్న గొప్పదనం అంతా ఇంత. విజయవాడ కృష్ణలింక రాణిగారి తోట కృష్ణారెడ్డి కమ్యూనిటీ హాల్లో ధ్యాన సప్తాహం కార్యక్రమాన్ని విజయవాడ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. మండల ధ్యాన సప్తాహంలో భాగంగా 19-20వ రోజున మాస్టర్స్ వెంకట్రెడ్డి సుజన జ్ఞానబోధకులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో మాస్టర్స్ పిరమిడ్ శక్తి గురించి వివరించారు. సృష్టిలో అద్భుతమైనది స్త్రీ అనే విషయాన్ని అద్భుతంగా విశ్లేషించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. దేవుడు ఇచ్చిన భయమో దేవుడు ఇచ్చింది, అతికిచ్చింది అతికిచ్చింది. వాళ్ళ హస్బెండ్ చెప్పింది నిజమే అనిపించడానికి ఎస్ అనుకుని వాళ్ళ హస్బెండ్ అప్పటికే యోగా వచ్చాక ఆ యోగా నేర్పించారట. ఆ యోగా వల్ల 80% క్యూర్ అయిందంట. క్యూర్ అవ్వడమే కాకుండా 2007లో జరిగింది. 2008లో ఏమైందంటే తనకి ఆ పత్రిజీ ధ్యానం తెలిసింది. ఆనాపానసతి యోగా చేసుకోవడానికి ఆ ధ్యానం చేయగానే ఆమెకి 100% ప్రశాంతతతో పాటు ఆరోగ్యం సంపూర్ణ. ప్రకాశం జిల్లా ఒంగోలు శ్రీ సదారామ నామక్షేత్రంలో శ్రీమద్ భగవద్గీత ధ్యాన మహాయజ్ఞం 7 కార్యక్రమాన్ని ఒంగోలు పిరమిడ్ మాస్టర్ల ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ యజ్ఞంలో 3-4 రోజులలో భాగంగా మాస్టర్ శైలజ భగవద్గీత జ్ఞానాన్ని బోధించారు. ఈ నేపథ్యంలో మాస్టర్స్ వాసంతి, శ్రీనివాసరావు మరియు నారాయణరావు పాల్గొని ధ్యాన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. అనంతరం హాజరైన ధ్యానులు అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. మేము ఈ శరీరం నశించిపోతుంది, ఇది కాకుండా ఏముంది అని అడుగుతారు. అంటే ఇందులో ఆలోచించడం మొదలు పెట్టారు. దేవుడు ఎప్పుడు కూడా దేవి శక్తులు ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఆలోచిస్తూ ఉంటారు. ఈ దేహము నేను కాదు అనే సత్యాన్ని దేవుడు తెలుసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఆలోచన చేస్తారు. ఆహారమే మరి ఆహారం మనకు నిలబెడుతుంది కాబట్టి ఆహారాన్ని అంతలేము, అన్నం పెరగలేము అని. మరి నిజంగా అన్నమే తింటేనే అది జరిగిపోతే మరణించినటువంటి సవాళ్ళకు అన్నం పెట్టలేసి నిలబడగల. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వింజమూరు బీసీ కాలనీలో ఆధ్యాత్మిక బోధన కార్యక్రమాన్ని శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. మాస్టర్ హేమలత పర్యవేక్షణలో ధ్యాన జ్ఞాన సప్తాహం 3-4 రోజులలో భాగంగా మాస్టర్స్ వెంకటేశ్వర్లు, రవిచంద్ర చక్కటి జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ రాజేశ్వరి, పార్వతి, ఆచారి తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒక్కసారి ధ్యానంలోకి వచ్చారంటే చాలా మంది అంటారు ఎప్పుడు ధ్యానం ఇడికేనే, కానీ ధ్యానంలో కొన్ని అనుభూతి ఎవరికన్నా తెలుసా? ఒక ధ్యానికి మాత్రమే తెలుసు. మనం అద్భుతంగా జీవించడానికి ఉన్నతమైనటువంటి మార్గమే ధ్యానము. ఓకే, మనం ఎలా ఉండాలంటే లాస్ట్ ఈ భూమి మీద చివరి రోజు కూడా ఆరోగ్యంగా జీవించాలి. మన పనులు మనం చేసుకుంటూ జీవించాలి. అంత ఉన్నతంగా జీవించాలంటే మరి ఎంత సాధన చేయాలి? ఒకరోజు కూర్చుంటే వచ్చేదా? కాదు. 21 రోజులు మనం కంటిన్యూగా కూర్చుంటే ధ్యానం అనేది నీకు ఒక అలవాటుగా ఏర్పడుతుంది. 21 రోజులు కంటిన్యూగా చూసుకుంటే ఓహో ఈ రోజు నేను తింటున్నాను, ఈ రోజు నిద్రపోయినాను, మరి ఈ రోజు ధ్యానం చేయలేదే అని అనిపిస్తుంది నీకు. 21 రోజులు చేస్తే 4 రోజులు చేసి 4 రోజులు వదిలిపెట్టావు అనుకోండి, అంటే నువ్వు ఈ రోజు ధ్యానం చేయలేదే అనేది నువ్వు మర్చిపోయావు తర్వాత రోజు. కాబట్టి ధ్యానం అనేది మనం ఒక అలవాటు చేసుకోవాలంటే 21 రోజులు చేయండి. కొత్తగూడెం పద్మశాలి కళ్యాణ మండపంలో ఆత్మజ్ఞాన సందేశం మరియు మహాకరుణ మెగా శాకాహార ర్యాలీ కార్యక్రమాలను కొత్తగూడెం పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం మార్చి 31వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. 108 పిరమిడ్ ధ్యాన సదన్ నుంచి ఈ ర్యాలీ ప్రారంభం కానుంది.
పత్రిజీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారం కోసం మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన PMC, ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.